ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్లలో మోదీ కనిపించిండు. ఏం చేసిండు రాబాయ్? ఇజ్రాయెల్లో పోయిండు, డ్యాన్స్ ఆడిండు. ఎందుకోసం ట్రంప్ కోసం డ్యాన్స్ ఆడిండు. ఏమన్నా ట్రంప్ బరాత్ వెళ్ళిద్దా డ్యాన్స్ ఆడడానికి? నాకు అర్థం కాదుగా. ఇజ్రాయెల్లో పోయి డ్యాన్స్ ఆడిండు, నేను కూడా డ్యాన్స్ ఆడిన. ఇప్పుడైతే ఏంది ఎప్స్టీన్ ఇది తీసి బ్యాక్గ్రౌండ్లో తీసి ఎప్స్టీన్లో పెడతారు. అది వేరే విషయం. మళ్ళా బగ మండుతుంది. కొంతమంది ఉంటారు డాన్సర్లే, అలా కుటుంబం అంతా డాన్సర్ల కుటుంబమే. ఇక వల్ల నేను ఆడికి పోయినాను అనుకో బగ మండుతుంది. వాళ్ళు ఆడతారనమాట. ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ ఉన్నాడట. అరే డాన్సర్ల జీవితాలు, డాన్సర్ల బతుకులు ఏ కుటుంబాలకైనా వచ్చినాయో మాకు తెలియదు. భారతీయులకు పర్ఫెక్ట్గా తెలుసు. రాహుల్ గాంధీ మాటలలో సత్యాలు ఎంత ఉంటాయి అని అంటే, పాకిస్తాన్ జీడిపి గ్రోత్ రేట్ పెరిగింది అని అంటే చూడు, అది ఎంత సత్యం ఉంటుందో రాహుల్ గాంధీ ముచ్చట కూడా గంతే సత్యం ఉంటుంది. మోదీ గారి పేరు కనబడ్డదో లేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ మీరా నాయర్ పేరు అయితే కనబడ్డది కదా. మళ్ళీ మీరా నాయర్ ఎవరు? అర్ఫా కనుం షేర్వాణి వాళ్ళ అత్తనే కదా, మమ్దాని వాళ్ళ అమ్మనే కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు కదా, కొత్త ఫేక్ తీసుకొస్తారు. యాక్చువల్లీ మీరా నాయర్ పోలే, మోదీ గారే మీరా నాయర్ పేరు పెట్టుకొని పోయినరు. అచ్చా అట్లానా తో అని మేమంటాం. తో నేను ఏమంటున్నా, నేను మోదీ గారితో డ్యాన్స్ ఆడిపిస్తా. సీరియస్గా చెప్తున్నా. నేను కాళ్ళు మొక్కుతానా, కడుపులో తలకాయ పెడతానా, ఎస్పీజీకి ఏదో నేను తంటాలు పడతా. రాహుల్ గాంధీ నువ్వు పెళ్లి చేసుకొని బరాత్లో డ్యాన్స్ ఆడిపిస్తా మోడీ. సీరియస్గా చెప్తున్నా, నువ్వు పెళ్లి చేసుకో రాహుల్ గాంధీ.